మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ప్రస్తుతం ఇక్కడ తెలంగాణని తీసుకొచ్చిన ఉద్యమకారులు వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగట్లేదని ఇక్కడ వాళ్ళ యొక్క పోరాటాన్ని వినిపించడానికి ప్రజా దర్బార్ దగ్గర ఉన్నారు. సో వాళ్ళ సమస్య ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. అమ్మ, మేము 1969లా నిస్వార్థంగా జైలు పోయి దెబ్బలు తిని అప్పుడు కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. పరకాల మాది వరంగల్, పాత వరంగల్ డిస్టిక్. మేము చాలా కష్టపడ్డాం. అప్పుడు 15 రోజులు జైలు పోవడం జరిగింది. దాదాపు మేము 500 నుంచి 1000 మంది దాకా వరంగల్ జిల్లా నుంచి జైలు పోయి ఆ సెంట్రల్ జైలు చాలకుంటే అప్పుడు ఒత్తిడి బాగుండి తెలంగాణ కోసం పోరాడుతుంటే అప్పుడు ఇంకా పాలిటెక్నిక్ కూడా జనం పాలిటెక్నిక్ కూడా వేరే జైలు పంపించడం జరిగింది. మాకు అప్పటి నుంచి అసలు యాక్చువల్లీ ఏంటంటే మేము దీని పునాది రాయి తెలంగాణ 1969లో పునాది రాయి అటువంటి వ్యక్తులం మేము. 2001 వచ్చిన తర్వాత 2001 వాళ్ళు కాదు, మేము ఇల్లు కట్టింది మేము అక్కడ. ఓడి ఇళ్ళకి వచ్చి ఇల్లు నాది అంటాడు వాస్తవంగా. అయితే ఇదే విషయం ఏంటంటే మేము 1969లో ఉధృతంగా పోరాటం చేసి జైలు పోవడం జరిగింది. ఆ జైలు నుంచి మాకు మళ్ళా నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు జైలు ఉన్నారు. కేసు కూడా తిరిగినాం. 1 సంవత్సరం వేస్ట్ అయింది అప్పుడు అకాడమిక్ ఇయర్ చదువుకునేది. వెన్ 9th క్లాస్ 10th క్లాసు దట్ టైమ్ ఐ లాస్ట్ 1 year. పడి నానా కష్టాలు పడ్డాను తల్లి. అయితే సొమ్మొక్కని సొక్కంది అంటే మేము తెచ్చిందో తెలంగాణ మాది, నాకు మాట్లాడరాకపోయావు, నువ్వు నీ ఇష్టం అని చేసినావు. ఇప్పుడు నాకు మంచిగా మాట్లాడుతుంది. ఎవరు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఫ్రీ అయిపోయినాం. కాబట్టి మమ్మల్ని దయమైన ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కర్ణించి మాకు 251 గదాల ల్యాండ్ ప్లస్ ఎన్ని ఫెసిలిటీస్ కలిగానో మాకు కలిపానని మనం చేస్తాను. థ్యాంక్ యూ. అప్లికేషన్స్ ఇచ్చారు కదా, అప్పుడు మీరు అందరూ అప్లికేషన్ పెట్టుకున్నారా? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైనా అప్లికేషన్ ఇవ్వడం కానీ ఏం చేయలేదు? వాళ్ళు అక్కడ అప్పుడున్న ముఖ్యమంత్రి బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని పోతే కూడా రానివ్వలేదు. మాకు ఇంటర్వ్యూ ఇవ్వకుండా మమ్మల్ని లెక్క పెట్టకుండా, మమ్మల్ని లెక్క పెడితే వాళ్ళ విలువ పోతుందనే ఉద్దేశంతో ఇది 2001లో కదా వాళ్ళు ఎంటర్ అయింది. అప్పటి నుంచి వాళ్ళ విలువ పోతుందని 69లో ఎవరిని కూడా ఎంటర్ కాకుండా, ఎవరిని కూడా పిలవకుండా, ఎవరికి ఏమి సదుపాయాలు కల్పించకుండా వాళ్ళు ఇన్ని రోజులు డ్రాగన్ చేశారు. మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళని కలిస్తే వాళ్ళు అప్లికేషన్ ఇవ్వమన్నారు, ఇస్తున్నాము. దయచేసి మాకు సదుపాయాలు కల్పిస్తారని కాంగ్రెస్ వాళ్ళు తప్పకుండా ముఖ్యమంత్రి గారికి మేము కోరుతున్నాం మా అందరితో. అంటే అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా మేము ఉద్యోగాలు ఇస్తాము, ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అంటే ఆ టైంలో అసలు ఏం పట్టించుకోలేదా? అసలు వాస్తవం చెప్పాలంటే తెలంగాణ కోసం ప్రారంభమైంది 1969లో. ఆ 69 ఉద్యమం ప్రారంభమైంది. అనేక స్థానికులకే ఉద్యోగాలు కావాలనే ఒక ఉద్దేశంతో ఆ ఉద్యమం ప్రారంభమైంది. అప్పుడు మేమంతా విద్యార్థులు, 10వ తరగతి, PUC, ఇంటర్మీడియట్ చదువుకున్న విద్యార్థులు వాళ్ళంతా జీవితాన్నంతా అంకితం చేసి తెలంగాణ కోసం అనేక జైలు వెళ్ళడం జరిగింది. ఏదైనప్పటికైనా కూడా తెలంగాణ రావాలి, స్థానికులకి ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ మాకు ఉపాధి కల్పించబడుతుంది, ఇది తెలంగాణ ప్రాంతంలో వనరులన్నీ కూడా తెలంగాణ ప్రజలకే ఉపయోగించబడుతుంది. ఆ రకంగా తెలంగాణ ప్రాంతం కూడా అభివృద్ధి అవుతుంది. ఆ రకంగా ఇక్కడ నివసిస్తున్న ప్రతి ప్రజలు, అది రైతులు కానీ, కూలీలు కానీ, లేకుంటే విద్యార్థులు కానీ, చదువు పూర్తి చేసినప్పటికైనా వాళ్ళంతా నిరుద్యోగులు కానీ, వాళ్ళందరికీ ఏదో ఒక పద్ధతిలో కూడా ఆ ఉపాధి కల్పించబడి ఒక మంచి రాష్ట్రంగా ఏర్పడుతున్న ఉద్దేశం కోసమే అట్లాంటి కార్యక్రమం చేయడం జరిగింది. ఏదేమైనప్పుడు ఆ తర్వాత అది అణచివేయబడ్డది. పరకాల పట్టణంలో కూడా ఒక 144 సెక్షన్ పెడితే ఒక అబ్బాయిని ఏది ఫైరింగ్లో 144 సెక్షన్ ఫైరింగ్లో చనిపోయిండు. ఆ రకంగా రక్తం మడుగులో ఆయన నిలకొరిగిండు. ఏదేమైనప్పటికైనా కూడా ఇంకా ఉధృతమైన తర్వాత మేమంతా కూడా మళ్ళీ వరంగల్ సెంట్రల్ జైల్లో వారాల తరబడి జైల్లో మగ్గినాం. వివిధ రకాల సెక్షన్ల కింద మమ్మల్ని అనేక అందులో ఉంచబడింది. ఏదేమైనప్పటికైనా మేము బయటికి వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం అనేది అనేక రాజకీయ కోణాల నుంచి దాన్ని ఎంచివేయబడ్డది. మళ్ళీ తర్వాత ఈ 2001లో పునరుద్ధరించబడిన తర్వాత ఈ రకంగా తెలంగాణ సాధించబడింది. కనుక తొలి దశలో ప్రారంభమైన ఆ ఉద్యమంలో పాల్గొన్న మా అందరికీ కూడా ప్రభుత్వం ద్వారా అనేక రకాల గౌరవం కల్పించాలి, రైతులు కల్పించాలి, జీవనభృద్ధి కల్పించాలి, ఆ రకంగా మమ్మల్ని ఆదుకోవాలనే ఉద్దేశం కోసం మేము ఈ రకంగా ఇక్కడ ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. కాబట్టి మమ్మల్ని తప్పకుండా గుర్తించాలనే ఉద్దేశంగా మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకోవడం జరిగింది. చాలా ఫస్ట్ ఏమైనా ఏంటంటే మీ వీడియో మిత్రులు కూడా మా కోఆపరేషన్ చాలా కోఆపరేషన్ చేస్తారు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ అంటే అదే విధంగా ఇప్పుడు 6 గ్యారెంటీల్లో మీకు ఏదైతే ఇస్తామని చెప్తున్నారో దానికోసం అడగడానికి వచ్చారా లేదా ఎక్స్ట్రా ఇంకేదైనా కావాలని? అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ ఉద్యమకారుల కొరకు 6 గ్యారెంటీ లోపల ఉద్యమం అంటే అమరవీరుల కొరకేమో పెన్షన్ సౌకర్యం అన్నాడు, ఉద్యమకారులకేమో 250 గజాల స్క్వేర్ యార్డ్స్ ఇస్తామని చెబుతాడు. అయితే ఇప్పుడు మేము వచ్చింది ఎందుకంటే అప్పటి నుంచి 2013 నుంచి కూడా మేము ప్రయత్నం చేసినాం. అప్పుడు మాకు ఆధారం దొరకలేదు, ఏ జైలుకు పోయినా కూడా ఆధారం లేవు, మేమేం చేయాలి, చెదలు పట్టిపోయినాయి, కాల పెట్టాం అన్నారు. తిరిగి 10 కూడా అది 10 సంవత్సరాలు దానికి మా దగ్గర రికార్డు లేదంతా చెదలబెట్టిపోయిందని చెప్పినారు. మీరు జైల్లో ఉన్నదానికి కూడా అక్కడ ఎటువంటి రికార్డ్స్ లేవు. అందుకొరకే మళ్ళీ మేనేజ్మెంట్ కూడా ఇచ్చినారు వాళ్ళు లేదని. ఇప్పుడు ఈ ప్రజాపాలన ఉద్యమం దీంట్లో పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మేము ఇక్కడ వచ్చినాం. మీరు మాకు సహకరించినందుకు మీకు ఉదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాం. ఏంటంటే మేము రికార్డు కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం, జైలుకు వెళ్ళినాం, కోర్టులు అడుగుతా ఉన్నాం. ఎక్కడ దానికి సంబంధించిన రికార్డ్స్ అందుబాటులో ఎక్కడా కూడా రికార్డు లేదని చెప్తారు. ఎక్కడ కూడా దానికి సంబంధించిన రికార్డ్స్ అందుబాటులో లేవంటా ఉన్నారు తప్ప ఆ 16 మూమెంట్లో పాల్గొన్న వాళ్ళ ఒక దానికి సంబంధించిన సెక్షన్స్ కానీ ఆ రకంగా శిక్షించబడ్డది కానీ ఏమాత్రం వాళ్ళు అందుబాటులో లేదంటా ఉన్నారు. సెక్షన్ నెంబర్లతో సహా ఇచ్చినామండి. అప్లికేషన్లో సెక్షన్ నెంబర్లతో అప్లికేషన్ ఇచ్చినాం. అప్లికేషన్ చూసి చూద్దా మాకు రెస్పాన్స్ లేదు, మా దగ్గర లేదు, రికార్డ్ అంతా సెదలు పట్టిపోయింది అంటారు. తిరిగి ఈ కోర్టు పోమంటారు, ఆ కోర్టుకు. అందులో వరంగల్ జిల్లాలో 5 కోట్లు 5 కోట్ల వైపు ఫైనల్ 5వ కోర్టు చూసి వేసి వచ్చిన ఇప్పటివరకు దానికి ఇప్పటివరకు రికార్డు లేదనే శబ్దం వస్తాను తప్ప రికార్డు సెదలు పట్టిపోయిందంట తప్ప రికార్డు ఇస్తాను ముచ్చట వస్తలేదు. మీరు జైలుకి వెళ్ళారు అన్న దానికి కూడా ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా చేశారు. అది మా దగ్గర రికార్డు బట్టి మేము ఇప్పుడు మా క్రైమ్ నెంబర్ అవి అని మెన్షన్ చేసి ఇప్పుడు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో జరిగిన చర్చల వల్ల అప్పుడు ఆ సెక్షన్స్ ఏంటి, ఎలా వెళ్ళారు అన్నదానికి కోర్టులో మమ్మల్ని సబ్మిట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ ద్వారా మమ్మల్ని కోర్టు తీసుకొచ్చిన తర్వాత ఏ సెక్షన్స్ మీద మమ్మల్ని జైలు పంపిన దాని మాకు దానికి సంబంధించిన రికార్డు ఒకటి దొరికింది. దాని ఆధారంగా మళ్ళీ మేము సర్టిఫైడ్ కాపీస్ కావాలని కోర్టుకు వెళ్ళినా, జైలుకి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మా దగ్గర రికార్డు అందుబాటులో లేదంటా ఉన్నారు. దానికి సంబంధించి ఏమైనా జెరాక్స్లు కానీ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా ఉంది, దాని కాపీ జిరాక్స్ మా దగ్గర ఉంది. ఓకే, జెరాక్స్లు ఉన్నాయి కానీ దానికి సంబంధించిన ప్రూఫ్స్కి అంటే ఒరిజినల్ లేదు. అవన్నీ ఇప్పుడు ఎడిపోయాయో తెలియదు. లేదంటున్నారు. ఎక్కడి పోయినా లేదంటున్నారు. 50 ఇయర్స్ తర్వాత మొత్తం ఖండం చేస్తా ఉన్నారు. దాన్ని కాలబెట్టినాము, రికార్డ్స్లే ఉంటారు వాళ్ళు. 50 ఏళ్ళు అయితే కాలబెట్టేస్తారు. కాలబెట్టేస్తాం వాళ్ళు అంటున్నారు. రికార్డ్స్ లేవు మా దగ్గర, కాలబెట్టినాం. పోలీస్ స్టేషను, కోర్టు, తర్వాత సెంట్రల్ జైలు లేవు అని మాకు. సో ఇప్పుడు 6 గ్యారెంటీలు రాసిస్తలేరు. లేవు అని రాసి, రికార్డు లేదని రాసి ఇవ్వమంటే రాసిస్తలేరు. లేవు మా దగ్గర, మేమేం చేయాలి, మీకు ఎట్లా రాసి ఇవ్వాలంటాడు వాడు. మాట తిప్పేసుకుంటాడు. దాని మీద కొంచెం మీరు మీ ద్వారా మాకు కొంచెం మేలు కలిగేటట్టు చూడండి. ప్రభుత్వం దృష్టికి పోటాడు తీసుకొస్తారని మేము ఉద్యమకారుల తరఫున మీకు ధన్యవాదాలు చెప్తాను మేడం. థ్యాంక్ యూ. 69 మళ్ళీ తెలంగాణ ఉద్యమకారులు 1969 అదొక్కటి రావాలి. థ్యాంక్స్ అండి, ఖచ్చితంగా థ్యాంక్ యూ.